మనం ఎప్పుడూ కూడా బూతులు తిట్టినటువంటి అలవాటు మన చరిత్రలో లేదు. దాంట్లో కాసేపు వైఎస్ఆర్గా ఒకప్పుడేమో జనసేన అని ముద్ర వేసేవాళ్ళు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేస్తారు. మళ్ళీ వైసీపీ వాళ్ళు వచ్చి మీరు పవన్ ఇంకా ఎందుకు నెత్తినేసుకుంటారని అడుగుతారు. మధ్యలో చంద్రబాబు మంచి చేశాడు, అమరావతిలో ఇది జరుగుతుందంటే వాళ్ళకి అమ్ముడు పోయామంటాడు. ఇలాంటి వాళ్ళు జర్నలిస్ట్ అనేవాడు ఏదో ఒక పార్టీకి డిపెండ్ అయిపోయి ఉండాలి అనేది ఫిక్స్ అయిపోయారు చాలా మంది. వాళ్ళు అనిపించిందండి, అంటే మనం ఏమో తప్పు చేస్తున్నాం నాకు భయం వేసింది. ఏంటంటే ఇప్పుడు ఒక అతన్ని పట్టుకెళ్తే కుల సంఘాల వాళ్ళందరూ వచ్చి అతని వెనకాల నిలబడి, ఇంకొక అతన్ని పట్టుకుంటే ప్రాంత సంఘాల వాళ్ళందరూ వచ్చారు. మనం అన్నిటిని విమర్శిస్తాం, అన్నిట్లో మంచి చెప్తాం. అంతే, మంచి చెప్పామని మనకు అందరూ రారు, మనం ఏ కులాన్ని వెనకేసుకురావటం. కాబట్టి ఇప్పుడు ఏ కుల సంఘాలు వెనక్కి రావు. రేపు మన పరిస్థితి అనేది నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే క్రిటిసిజాన్ని యాక్సెప్ట్ చేయలేనటువంటి ఒక నెగిటివ్ థింకింగ్ పెరిగిపోయింది. నేను విమర్శిస్తాను, నన్ను ఎవడు విమర్శించకూడదు, నేను ఎవరినైనా తిడతా, నన్ను ఎవరు తిట్టకూడదు అనేటటువంటి ధోరణి పెరిగిపోయింది. ఇది ఆంధ్రాకి అతి. కానీ ఇక్కడ ఒకటి సార్, క్రిటిసిజం అనే పదం వచ్చింది కాబట్టి, క్రిటిసిజం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. రాజకీయాల్లో క్రిటిసిజం అనేది కామన్. విమర్శను వాళ్ళు తీసుకోవాలి, విమర్శిస్తేనే వాళ్ళ తప్పు ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఇంతకు ముందు కూడా గతంలో కూడా ఉంది, ఎప్పటి నుంచో నాకు తెలుసు, మీకు తెలుసు, ఎప్పటి నుంచో ఉండే. కానీ ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి కొన్ని అధికార పార్టీలు. అదే టైంలో ఆ క్రిటిసిజం కూడా ఓవర్ అయిపోయింది. ఇంతకుముందు జర్నలిస్టులు మీరు అన్నట్టు ఇప్పుడు లంభాష ఇంకో భాష మాట్లాడింది ఉండదు, నాకు తెలిసి చాలా తక్కువ. ఇప్పుడు అది పెరిగిపోయింది. ఏంటి